అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దాసరి వెంకటరమణ గారు రచించిన వ్యక్తి వికాసం అనే కథను విందాం. ఈ కథ జనవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. త్రిధాముడనే ముని తన శిష్యుడు సౌశీల్యుడితో లోక సంచారం చేస్తూ రంగాపురం గ్రామం చేరుకున్నాడు. ఆ సమయంలో రచ్చబండ దగ్గర ఊళ్ళో జనం పోగై ఉన్నారు. గురు శిష్యులిద్దరూ అక్కడికి చేరుకున్నారు. ఒక నెయ్యి వర్తకుడు చుట్టుపక్కల గ్రామాల్లో కల్తీ నెయ్యి అమ్ముతూ ఎంతో మందిని అనారోగ్యం పాలు చేశాడనే అభియోగం రుజువు కావడంతో అతడిపై గ్రామ పెద్ద తీర్పు చెప్పి శిక్షను అమలుపరుస్తున్నాడు. తీర్పు ప్రకారం వ్యాపారికి 3 రకాల శిక్షలు విధించి వాటిలో ఏదో ఒక శిక్షను ఎంచుకునే అవకాశం అతడికే ఇచ్చారు. అతడికి విధించిన శిక్షలు ఏమిటంటే, అతడు అమ్ముతున్న కల్తీ నెయ్యి ఒకేసారి 5 సేర్లు తినాలి, లేదు 100 కొరడా దెబ్బలు తినాలి, లేదా 100 వరహాల జరిమానా చెల్లించాలి. నేరస్తుడైన నెయ్యి వ్యాపారి మొదట 5 సేర్ల నెయ్యిని తినే శిక్షను ఎంచుకుని తినసాగాడు. అతి కష్టం మీద 1 సేరు నెయ్యి లాగించిన వ్యాపారి ఇక తన వల్ల కాదని రెండో శిక్షగా 100 కొరడా దెబ్బలు తినడానికి ఒప్పుకున్నాడు. అయితే 10 కొరడా దెబ్బలు తినగానే ప్రాణం పోయినంత పనైంది. గత్యంతరం లేక మూడో శిక్షగా ఆ వ్యాపారి జేబులో నుంచి 100 వరహాలు తీసి జరిమానా చెల్లించి ఇంటి దారి పట్టాడు. సౌశీల్యుడు గురువుతో ఏ శిక్ష విధించాలో నేరస్తుడినే కోరుకోమని చెప్పిన గ్రామ పెద్ద తీర్పు చాలా వింతగా ఉంది అన్నాడు. త్రిధాముడు నవ్వి, శిక్ష అనేది నేరస్తుడిలో ముందు పశ్చాత్తాపం కలిగించి తరువాత ఆ నేరాన్ని ప్రోత్సహించిన చెడు గుణాన్ని సమూలంగా తుడిచివేయగలగాలి. బుద్ధిమంతుడైన గ్రామ పెద్ద ఆ పని సక్రమంగా చేశాడని నా అభిప్రాయం అన్నాడు. సౌశీల్యుడు ఈ విషయమై తన ప్రయాణంలో త్రిధాముడిని అనేక సందేహాలతో ప్రశ్నిస్తూ వచ్చాడు. ఎందుకింత ద్రోహ చింతన, ఎందుకంత స్వార్థం? ఆ వ్యాపారి కల్తీ చేయడానికి బదులు వ్యాపారంలో తన కష్టానికి తగిన లాభం కలుపుకొని గిట్టుబాటు ధర చెప్పి వస్తువులు అమ్ముకోవచ్చు కదా అన్నాడు. త్రిధాముడు నవ్వి, సుఖానికి అలవాటు పడుతున్న మనిషి కష్టపడకుండా సుఖపడే మార్గాలను అన్వేషిస్తున్నాడు. రాత్రికి రాత్రే కోటికి పడగలెత్తాలని అడ్డదారులు వెతుకుతున్నాడు అన్నాడు. దీనికి కారణం ఏమిటి? ఈ పరిణామానికి బాధ్యులెవరు? సౌశీల్యుడు కుతూహలంగా అడిగాడు. ఒకడు తనకు తోచిన రీతిలో మరొకడిని మోసం చేస్తాడు. దాని గురించిన వాడిని నిలదీయటం పోయి మరొకడిని మోసం చేస్తున్నాడు. మోసం అనేది చాలీ చాలని దుప్పటి. ముఖం కప్పుకుంటే కాళ్ళు కప్పుకుంటే ముఖం కనపడతాయి. ఇలా మోసం అనేది బహిరంగ రహస్యమైపోయి మోసం చేయటం సర్వసాధారణమైపోయింది అన్నాడు త్రిధాముడు. ఈ రుగ్మత బారి నుండి మనిషిని కాపాడే మార్గమే లేదా అని శిష్యుడాడిన మాటకు త్రిధాముడు, ఉంది, సందర్భం వచ్చినప్పుడు విపులంగా చెబుతాను అన్నాడు. కొంతకాలం తర్వాత గురు శిష్యులిద్దరూ తమ ప్రయాణంలో భాగంగా ఒక ఊరు చేరి ఊరి చివరన ఉన్న చింతతోపులో విశ్రమించారు. ఆ పక్కనే ఒక పాఠశాల. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి వాళ్లకు గణితం బోధిస్తున్నాడు. ఒక పాల వ్యాపారి గ్రామంలో ఒక సేరు పాలను 4 వరహాలకు కొని నగరానికి తీసిపోయి సేరు 6 వరహాల చొప్పున అమ్మితే ఎంత లాభం వస్తుంది? సేరుకు 2 వరహాల లాభం 2 క్షణాల్లో పిల్లలు ముక్తకంఠంతో చెప్పారు. ఆ లెక్కన వ్యాపారి గ్రామంలో 10 సేర్ల పాలను కొని అందులో 4 సేర్ల నీళ్లను కలిపి అమ్మితే ఎంత లాభం వస్తుంది? ఉపాధ్యాయుడు మళ్ళీ అడిగాడు. పిల్లలు ఆ లెక్క సరిచేయడానికి ఆలోచనలో పడ్డారు. త్రిధాముడు సౌశీల్యుడి వంక చూస్తూ, ఈ పిల్లలు రేపటి ప్రపంచానికి వారసులు. రేపు తమ తోటివాడిని ఎలా మోసం చేయాలో తరగతి గదిలో బహిరంగంగా నేర్చుకుంటున్నారు. 4 వరహాల పాలను 6 వరహాలకు అమ్మితే 2 వరహాలు లాభం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అందులో నీళ్లు కలిపి అమ్మితే ఎంత లాభం వస్తుందనే ప్రశ్నతో పిల్లవాడి మనసు మరింత వేగంగా ఆలోచించి పదును దేరుతుందేమో కానీ పాలల్లో నీళ్లు కలిపి అమ్మచ్చు అనే తప్పుడు ఆలోచనను వాడిలో చొప్పిస్తున్నాం. పసితనంలో గ్రహణశక్తి ఎక్కువగా ఉండే పిల్లలు ఏదైనా వెంటనే నేర్చేసుకుంటారు. పెద్దల నుంచి పిల్లలు అవసరానికి అబద్ధాలాడటం నేర్చుకుంటారు. ఇంటా బయట చివరికి బడిలో కూడా మోసమే నేర్చుకుంటున్నారు. రేపటి తరానికి ఆరోగ్యంతో కూడిన బీజాలను అందించటం లేదు. దీన్ని మార్చాలంటే మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలి. ముందు మన విద్యా విధానంలో సమూల మార్పు జరగాలి అన్నాడు. మన రాజ్యాన్నేలే రాజుగారిని కలిసి పిల్లల మనసుల్లో కలుషిత ఆలోచనను రేకెత్తించే ఇలాంటి పాఠ్యాంశాలను గుర్తించి తొలగించవలసిందిగా మనవి చేద్దాం అన్నాడు సౌశీల్యుడు ఆవేశంగా. త్రిధాముడు నవ్వి, అలాగే, ఈ ఉద్యమం నీతోనే ఎందుకు మొదలు పెట్టకూడదు? రేపే రాజధానికి మలయావతి నగరం బయలుదేరుతున్నాం అన్నాడు.
ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.